ఆశీస్సులు ఇవ్వాలని, అందరి విఘ్నాలు తొలగించాలని, మరి అదేవిధంగా మరి అశేషమైనటువంటి జనానికి మా ఉత్సవ కమిటీ సభ్యులు ఎంతో ఆదరంగా అభిమానంగా వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నటువంటి మా ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి అధికారులకి, అనధికారులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పరంగా ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తీసుకున్నటువంటి మరి ముందు జాగ్రత్త చర్య వల్ల ఇంత ఉత్సవాలు జరుపుకోవడానికి మాకు అవకాశం దొరికింది కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈరోజు కూడా మీరు చూశారు, కొంతమంది కూడా సుమారు 1,2 లక్షల మంది ఈరోజు వచ్చారంటే రేపు ఇంకా పెద్ద ఎత్తున మరి శోభాయాత్ర ఇక్కడ నుంచి మొదలవుతుంది కాబట్టి విఘ్నేశ్వర స్వామిని నిమజ్జనానికి పొద్దున బయలుదేరుతాం కాబట్టి ఇంకా రేపు కూడా లక్షలాది మంది వస్తారు కాబట్టి వచ్చే భక్తులకు కూడా రేపు కూడా తీర్థ ప్రసాదాలు కూడా ఇక్కడ క్రమం తప్పకుండా వస్తుంది. ఇప్పటి వరకు